శీతాకాల సమావేశాల్లో ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయం, అటువంటి దేవాలయంలోనే దురదృష్టకరమైన సంఘటన. దానికి కారకుడు ఎవరు? పప్పుగా పేరుగాంచిన రాహుల్ గాంధీ. ఆయన ఒకంత దూకుడుతనం. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి వాళ్ళు ఒక కట్టు కథ అల్లారు. అమిత్ షా అంట ఏదో అంబేద్కర్ని అవమానపరిచే విధంగా ఏదో మాట్లాడాడని ఒక కట్టు కథ, ఎక్కడా లేదు, ఒక కల్పితం. దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. అసలు అమిత్ షా అన్నది మాటలు, అంబేద్కర్ అంటే ఎంతో గౌరవము. ప్రధానమంత్రి మోదీ కానీ, అమిత్ షా కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్డీఏ కూటమి కానీ అత్యంత గౌరవం ఇచ్చే ఇద్దరు వ్యక్తులు, జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్. అలాంటి వారిని దేశ ప్రజలను, దళితులను, బడుగు బలహీన వర్గాలను తప్పుదారి పట్టించడానికి కాంగ్రెస్ కట్టుకథలు. మొన్న కూడా 2024 ఎన్నికల్లో చాప కింద నీరులా కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే ఇండి కూటమి వాళ్ళు దొంగ ప్రచారం చేశారు. ఏమని? మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి మోదీ అయితే రాజ్యాంగ సవరణ చేస్తారు, రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు రద్దు చేసేస్తారని ప్రచారం చేశారు. ఇది వీళ్ళు చేసింది సోషల్ మీడియాలో ప్రచారం, ఇంటింటికి వెళ్ళే ప్రచారం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న సోషల్ మీడియా ఛానల్స్, పత్రికలు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు, వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానళ్లలో ఇది ప్రచారం. అది గతంలో రెండోసారి 2019లో 303 సీట్లు, 2024లో 370 సీట్లు వస్తాయి అనుకున్న ఆ బీజేపీకి తగ్గడానికి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్న ఈ పార్టీలన్నీ కుట్రపూరితమైన రాజకీయాలు, అభూత కల్పనలు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక్క పన్నెత్తి మాట అనలేదు, అమిత్ షా అన్నాడని వాళ్ళు గందరగోళం చేస్తుంటే దానికి నిరసనగా ఎన్డీఏ కూటమి ఎంపీలు పార్లమెంటు భవనం ముందు, మెట్ల ముందు కూర్చొని ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే వీళ్ళు పోటీ ధర్నా, ఈ బీజేపీ ఎన్డీఏ వాళ్ళు ధర్నా చేస్తున్నారని దానికి ప్రతిగా మేమెందుకు చేయకూడదని కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి వాళ్ళు కూడా ధర్నా పెట్టారు. సరే, వాళ్ళు ధర్నా చేసుకోవచ్చు. కాసేపు ధర్నా అయిపోయినా లేచిపోయి ఈ ఎన్డీఏ కూటమి లోక్సభ సభ్యులందరూ ఆ మెట్ల మీద కూర్చుని ఉంటే రాహుల్ గాంధీ నేను వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాలంటే ఆ మెట్ల పక్కన దారి ఉంది, మెట్ల మీద కూర్చున్నా ఓ పక్క వదిలేశారు దారి, అటు నుంచి పోవచ్చు. ఈయనంట మధ్యలోంచి వెళ్ళాలంట. సరే, ఎంపీలు కూర్చుని ఉంటే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వాళ్ళ మధ్యలోంచి నడుస్తున్నాడు. అక్కడేమో ఖాళీ ఉంది ఒక పక్క, అటు వెళ్లకుండా మధ్యలోంచి నడుస్తూ అక్కడ ఒక ఇద్దరు సీనియర్ సిటిజన్లు వాళ్ళని తోసిపారేశాడు, నెట్టేశాడు. ఆ నెట్టేసిన ప్రక్రియలో 75 సంవత్సరాల వయసు కలిగిన ఒరిస్సా లోక్సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి, ఆయన ఒక గిరిజనుడు, 75 ఏళ్ల వృద్ధుడు ఎంపీ, ఆయన నెట్టేస్తే పడిపోయాడు. పడిపోయి తలకు గాయమైంది, అక్కడే రక్తం కారుతూ ఉంది. అటువంటి వ్యక్తిని వెంటనే రామ్ మనోహర్ లోయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈయన పడ్డాడు, దెబ్బ తగిలింది, నెత్తురు కారుతుందని లెక్క చేయకుండా మళ్ళీ ఎంపీల మధ్యలో ముందుకు వెళ్తున్నాడు, తోసుకుంటూ వెళ్తున్నాడు. జనం మధ్య నుంచి వెళ్ళాలని ఇంకా మెట్లు ఖాళీ ఉందో చూసుకోవా. ఇంకొక ఆయన కనపడ్డాడు, ఇంకొక వృద్ధుడు, 69 ఏళ్ల వృద్ధుడు, ఉత్తరప్రదేశ్. ఆయన పేరు ముఖేష్ రాజ్పుత్. ఆయన నెట్టి పడేశాడు. ఆయనకి గాయాలైన ఆయన తీసుకెళ్ళి మళ్ళీ అంబులెన్స్లో రామ్ మనోహర్ లోయల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒరిస్సా ప్రతాప్ చంద్రకైతే ఆ తలకి గాయం అవటం వల్ల అక్కడ కుట్టు కూడా వేయవలసి వచ్చిన పరిస్థితి. ఇద్దరు హాస్పిటల్లో చేర్చారు. అంటే ఇతను ఏంటి అహంకారం, ఏంటి మదం, దేని చూసుకుని? అంటే ప్రజలను 2024 ఎన్నికల్లో పక్కదారి పట్టించాం, ఇంకా మాకు తిరుగులేదు, మాకు ప్రచార సాధనాలు ఉన్నాయి, దొంగ సోషల్ మీడియాలు ఉన్నాయి, దొంగ టీవీ ఛానల్స్ ఉన్నాయి, మాకు ప్రచారం చేసే ఈ సాధనాలు ఉన్నాయి, వాటి ద్వారా మళ్ళీ ఇప్పుడు దొంగ ప్రచారం. అమిత్ షా అంట అంబేద్కర్ని ఏదో అన్నాడని ప్రచారం. అసలు వీళ్ళేంటి? కాంగ్రెస్ వాళ్ళ నిర్వాహకం చాలామందికి తెలియదు. నేను చెప్తున్నాను, అసలు అంబేద్కర్ని పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఆయన వ్యతిరేకించిన కుటుంబం ఏదైనా ఉందంటే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అందరూ వ్యతిరేకించారు.
ఆయన రాజ్యాంగ నిర్మాత దళితుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ నిర్వాహకం గురించి చెప్తున్నా నేను. మీరు ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. 1952లో దేశానికి మొట్టమొదటిసారిగా శాసనసభ లోక్సభకి కలిపి ఎన్నికలు జరిగినాయి. 47లో మనకు స్వాతంత్రం వచ్చింది. తర్వాత అంబేద్కర్ని రాజ్యాంగం రాయమన్నారు. ఆయన న్యాయశాఖ మంత్రిగా పెట్టారు. రాసిన తర్వాత 52లో సాక్షాత్తు అంబేద్కరు బాంబే ఉత్తరం అనే నియోజకవర్గం, బాంబే నార్త్లో పోటీ చేస్తే ఈ కాంగ్రెస్ మహానుభావులు ఆయన ఓడగొట్టారు. లోక్సభలో ప్రవేశం లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇది చాలామంది నేటి తరం యువకులకు, నేటి తరం ప్రజలకు తెలవదు. 1952లో అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్. మీరా మాట్లాడేది? మీరా అంబేద్కర్ను ఉపయోగించి దళితులను మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి. పాపం ఆయన మళ్ళీ రాజ్యసభకి ఇతరుల సహకారంతో రాజ్యసభ ప్రవేశించాడు. సరే, 52లో రాజ్యసభకు ప్రవేశించి ఓడిన తర్వాత 54లో ఒక ఉప ఎన్నిక వచ్చింది. బాంద్రాలో ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 54లో ఉప ఎన్నికలో పోటీలో నిలబడ్డాడు. మళ్ళీ దుర్మార్గపు కుట్ర కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఓడగొట్టేసింది. మరి సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాతని 2 సార్లు ఓడగొట్టి ఈరోజు మీరా కపట ప్రేమ చూపించేది కాంగ్రెస్ వాళ్ళ? 52లో లోక్సభకు ఓడగొట్టారు, 54 ఉప ఎన్నికలో లోక్సభలో ప్రవేశించకుండా ఓడగొట్టారు. మహానుభావుడు 56 డిసెంబర్లో ఆయన మరి అంతిమ శ్వాస, తుది శ్వాస వేడవటం జరిగింది. రెండవ ఎన్నిక భారతదేశానికి, రెండవ ఎన్నిక అసెంబ్లీ, పార్లమెంటు 2 కలిపి జరిగింది. 57 ఒకటోసారి, 52, 57లో రెండోసారి, 62లో మూడోసారి. ఈ 3 సార్లు కూడా అసెంబ్లీ, లోక్సభ మొత్తం దేశమంతా ఒకే ఎన్నిక జరిగింది. అటువంటి ఆయన ఓడగొట్టి అంబేద్కర్ గురించి ఇవాళ అంబేద్కర్ను మీరు ఆయన బొమ్మ అడ్డం పెట్టుకుని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు వీళ్ళకి ప్రేమ ఉంటే విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యి 1990 వరకు కాంగ్రెస్ పార్టీ, అప్పటి వరకు పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పార్లమెంట్లో ఎందుకు పెట్టలా? అంబేద్కర్ యొక్క విగ్రహం పార్లమెంట్లో పెట్టింది ఎవరంటే మహానుభావుడు ఆ నేషనల్ ఫ్రంట్ ప్రధానమంత్రిగా ఉన్న విపి సింగ్. అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలన్నీ కలిపి అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని, ఆయన విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టింది. ప్రజలు ప్రశ్నించబోతున్నారు. 52 నుంచి ఆయన మరణించింది 56. 1956లో మరణిస్తే 1990వ సంవత్సరం వరకు మీరు పరిపాలన సాగించి, దాదాపు 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పరిపాలన సాగించి అంబేద్కర్ చిత్రపటాన్ని, విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు అని విశ్లేషకులు, మేధావులు, విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. కనుక అమిత్ షా మీద బురద జల్లబోయి వాళ్ళు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ప్రజలు నమ్మరు. ఏదో మాయ మాటలు చెప్పి వీళ్ళు ఎంతసేపు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ నినాదం, విధానం ఏమీ చేయరు, గరీబీ హటావో అంటారు. ఆ గరీబీ హటావో తప్పనించి ఏముండదు. ఆ గరీబీ హటావో అంటే వాళ్ళు హటావో అంటారు. ఎప్పుడు ఆ పేదరికం అనేది నిర్మాణం జరగల. ఈ దేశంలో ఈ పేదరికం ఇలా కొనసాగటానికి, వెనుకబాటుతనానికి, నిరాక్షరాస్యతకు, ఈ గ్రామాలు అధోగతి పాలవటానికి కారణమే ఈ మనకు భారతదేశానికి పెట్టిన దుస్థితి, ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన. వాళ్ళు ఈ జమిలి ఎన్నికల బిల్లు పాస్ అవుతుందని తెలిసిపోయింది. వీళ్ళు సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టినట్టు అడ్డం పెడితే ఆగదు. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులను పెట్టారు. 90 రోజుల్లో నివేదిక వస్తుంది. లోక్సభలో 2/3 మెజారిటీతోనూ, రాజ్యసభలో 2/3 మెజారిటీతో ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందుతుంది. సంఖ్య 543 లోక్సభ, 240 రాజ్యసభ ఉన్నా ఆ రోజు ఈ బిల్లు ఓటింగ్ జరిగిన రోజు ఎంతమంది హాజరవుతారో దాంట్లో ఉండే 2/3. 543లోనూ 240 కాదు. 543 హాజరైతే ఓకే, లేదు 500 మంది హాజరైతే 500లో 2/3. అట్లాగే రాజ్యసభలో 200 మంది హాజరైతే 200/2/3, 200లో 2/3. ఇక దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం అదొక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి: తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. 2029లో ఎన్నికలు జరిగితే కర్ణాటక పోతుంది, కర్ణాటకలో బీజేపీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలిచి అక్కడ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ విధంగా అసలు మొత్తము దేశంలో కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి. కమ్యూనిస్టులు కూడా, ఎర్ర జెండాలు కూడా క్రమేణా వాళ్ళ ఉనికిని కోల్పోతున్నారు. బెంగాల్ పోయే, త్రిపుర పోయే, మిగిలింది ఒకటి. ఆ కేరళ రాష్ట్రం కూడా రేపో మాపో పూర్తిగా
కమ్యూనిస్టులు ఆ పార్టీయే అంతమంది పరిస్థితికి వచ్చింది. ఇక దిక్కుదాచని పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలను, దళితులను తప్పుదారి పట్టించాలని అనని మాటలు అన్నట్టుగా అమిత్ షాపై నిందలు మోపి ఏదో ప్రజల సానుభూతి పొందాలనే కుట్రను ప్రజలు తిప్పి కొడతారు. గతంలో లాగా ఈ బోగస్ ఈ కాంగ్రెస్కి అనుబంధంగా ఉండే పత్రికలను, బోగస్ కాంగ్రెస్ అనుబంధ టీవీ ఛానల్ను వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు దేశంలో దాదాపు 2000 యూట్యూబ్ బోగస్ ఛానళ్ళు కూడా నడుపుతున్నారు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళు విజ్ఞులు. ఇప్పుడు అక్షరాస్యత పెరుగుతూ ఉంది కనుక కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలను నమ్మే పరిస్థితి లేదు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో జరిగే వక్రీకరణను ప్రజలు విజ్ఞతతో చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ రామ్మోహన్ రావు లోహియాలో వృద్ధులు సీనియర్ సిటిజన్లు అడ్మిట్ అయ్యారు. ఇక అక్కడ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వీళ్ళు పెట్టారని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళారు. ఇంకొక దుర్మార్గం, వీళ్ళిద్దరూ సీనియర్ సిటిజన్ని భౌతిక దాడులు చేసిన రాహుల్ తోసి కింద పడేసి దెబ్బలు తగిలేలా చేసిన ఈ రాహుల్ గాంధీ అక్కడ నాగాల్యాండ్కి చెందిన ఒక ఎంపీ ఉంది, కొన్యాక్, బీజేపీ. ఆమెను కూడా నానా దుర్భాషలాడి ఆమెను కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మహిళల పట్ల గౌరవం లేదు, వృద్ధులు సీనియర్ సిటిజన్లు అంటే గౌరవం లేదు. ఇక పప్పు రాహుల్ గాంధీ ఉనికిని కోల్పోయి ఏదో ఒక రకంగా గందరగోళం సృష్టించడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. లోక్సభ, రాజ్యసభ సజావుగా జరగకుండా ఏదో రకంగా ఏదో ఒక అభియోగాలు, తప్పుడు కథలు వల్లించటం, ప్రచారం చేయటమే భావ్యంగా పెట్టుకుని ప్రజాధనాన్ని వృధా చేయటంలో కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే పార్టీలు పనిచేస్తున్నాయి. ఏదేమైనా ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన మధ్యప్రదేశ్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఇప్పటి వరకు 12 సార్లు చట్టసభల్లో ఆయన ఉండటం జరిగింది. ఆయనే విస్మయానికి గురయ్యాడు. ఒక్క మాట అన్నాడు, నేను 12 సార్లు చట్టసభల్లో నేను ఉన్నాను, ఎక్కడా కూడా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగలేదు. అసలు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అనర్హుడు, ఆయనకి ప్రవర్తన కూడా తెలవదు. ఇటువంటి మహిళలను అవమానపరిచిన, సీనియర్లుగా ఉన్న 75 ఏళ్ళు 69 ఏళ్ళు ఉన్న సీనియర్ సిటిజన్ను కూడా ఆయనను భౌతికంగా దెబ్బలు తగిలేలా తోసేయటాన్ని తీవ్రంగా కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఖండించడం అనేది విశేషం. ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉండే కూటమి పార్టీలు, ఇండి కూటమి వాళ్ళకి పోయే కాలం వచ్చింది. అందుకే పోయే కాలం వచ్చింది కనుక ఇక దిక్కుమొక్కు లేక ఏదో ఒక రకంగా ఉనికిని చాటుకోవటం కోసం ఈ అంబేద్కర్ని అమిత్ షా ఏదో అన్నాడనే ఒక కథ అల్లి వాళ్ళ పార్టీని బతికించుకోవాలి, మనుగడ సాగించాలి, ఏదో ఒక రకంగా దళితులను, ఎస్సీ ఎస్టీలను ఆకర్షించాలనే కుట్ర పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే వాళ్ళు చెయ్యాలనుకున్నారో బుల్లెట్ ఎదుటి వాడి గుండెల్లో ప్రవేశపెట్టాలని చూస్తే ఆ బుల్లెట్టే వచ్చి వెనక్కి మళ్ళీ ఆ బుల్లెట్ వచ్చి రాహుల్ గాంధీకి తగిలి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఉన్న కాస్తో కూస్తో గౌరవం బుగ్గిపాలైపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆనాడు అంబేద్కర్ని ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఈరోజు అసలు వాళ్ళు అంటుకునే అర్హత కూడా లేదని విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు.